ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఖమ్మం కింగ్స్. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది పుట్టినరోజు. వారు 1954 ఫిబ్రవరి 17వ తారీఖు ఈ రోజుకి 72 సంవత్సరాలు పూర్తయితున్నాయి. వారికి 73వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. ఈ 72 సంవత్సరాల వారి జీవితంలో మొత్తం వారు పుట్టింది మెదక్ జిల్లా చింతమడక గ్రామంలో వారు పుట్టడం జరిగింది. వారు పుట్టిన తర్వాత స్థానికంగా విద్యాభ్యాసం అభ్యసించారు డిగ్రీ వరకు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో సాహిత్యంలో ఎంఏ చదివారు. తర్వాత వారికి రాజకీయాల పట్ల ఉన్న ఆసక్తితోటి కొంతకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం జరిగింది, యూత్ కాంగ్రెస్లో. 1983 ఎన్టీఆర్ గారి మీద ఉన్న వారికి అభిమానంతో, వారి మీద ఉన్న వారికి విధేయతతోటి వారు టీడీపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యి మొదటి ఎన్నికల్లో వారు ఓడిపోవడం జరిగింది ఫస్ట్. తర్వాత 85 నుండి కంటిన్యూగా జరిగిన ఎన్నికల్లో, అన్ని ఎన్నికల్లో కూడా ఇప్పటి వరకు ఓటమి ఎరగని నేతగా వారు ఉన్నారు. దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత ఒక 3-4 సార్లు ఎంపీగా గెలుపొందారు. ఇప్పుడు మళ్ళా తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 3 సార్లు. టోటల్గా వారి యొక్క జీవిత చరిత్ర చూసుకుంటే మొదటి నుండి కూడా పోరాటంతో వారి జీవితం స్టార్ట్ అయింది. అణగారిన వర్గాల కోసం బాగా మొదటి నుండి కూడా కష్టపడ్డారు. ఏదైనా ఇష్యూ తీసుకుంటే ఆ ఇష్యూ మీద కడ వరకు పోరాటం చేసే మనస్తత్వం ఉన్న కేసీఆర్ గారు. ఆ విధంగా వారు 2 పిల్లలు వారికి, కల్వకుంట్ల తారక రామారావు గారు, కల్వకుంట్ల కవిత గారు, 2 పిల్లలు. కల్వకుంట్ల తారక రామారావు గారికి పేరు కూడా, అంటే అది వాస్తవమో కాదో మనకి తెలియదు, మనకి బయట వచ్చిన ఛానల్స్లో కానీ వివిధ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన దాన్ని బట్టి చెప్తున్నా, ఎన్టీఆర్ గారి మీద ఉన్న వారికి అభిమానంతో వాళ్ళ కుమారుడికి ఆ పేరు పెట్టారు అని చెప్పని అది బయట బాగా అంటూ ఉంటారు చాలామంది. ఎందుకంటే కల్వకుంట్ల తారక రామారావు గారు అని అనేసరికి కొద్దిగా ఇష్టంతో పెట్టుకున్నా తప్పేం లేదు. ఎవరైనా కానీ అభిమాన నాయకులు ఉంటే వాళ్ళ పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. 2001లో తెలంగాణ మీద ఉన్న అభిమానంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరిగింది. 2001 నుండి ఇప్పటి వరకు కూడా వెనుదిరిగి చూసుకోలేదు. వారికి ముఖ్యమైన గడ్డు కాలం ఎప్పుడు వచ్చిందని అంటే 2009 ఎన్నికలప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు. దాదాపు 49 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 10 స్థానాల్లోనే వాళ్ళు విజయం సాధించడం జరిగింది. ఆ టైంలో చాలా ఇదయ్యారు. రాజశేఖర్ రెడ్డి గారు మరణానంతరం మళ్ళా కొత్త కేసీఆర్ గారిని మనం చూసినాం అన్నమాట. ఆ సమయంలో వారు నిరాహార దీక్ష తీసుకోవటం, తర్వాత కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 9న ప్రకటించటం తెలంగాణ ఇస్తామని చెప్పని. టోటల్గా 2014 జూన్ 2వ తారీఖు ఆ కోరిక నెరవేరింది. ఆ కోరిక నెరవేరటంలో కేసీఆర్ గారి పాత్ర ఎవ్వరూ తీసేయలేరు అనమాట. అంత స్థాయిలో వారు ఉద్యమం చేసి తెలంగాణ కోసం అంత కష్టపడ్డ నాయకుడు కేసీఆర్ గారు. ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే 2014 జూన్ 2వ తారీఖు వారు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి 2023 డిసెంబర్ వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారంటే దాదాపు 9 సంవత్సరాల 6 నెలలు వారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 9 సంవత్సరాల 6 నెలల్లో కూడా తెలంగాణ రాష్ట్రం అంటే 2014కు ముందు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 2023 వారు ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పుడు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని చాలా హైప్ అనమాట. అప్పుడున్న తెలంగాణ రాష్ట్రానికి వారు దిగిపోయేటప్పుడు కొద్దిగా హైప్ చేశారు. ప్రతిపక్షాలు చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే అప్పులు బాగా చేసిండు, అంటే సర్ప్లస్ బడ్జెట్, అంటే బడ్జెట్ ఎక్కువ ఉన్న 16,000 కోట్ల బడ్జెట్ తోటి ఇచ్చిన తెలంగాణని దాదాపు 7-8 లక్షల కోట్ల అప్పులు చేసిండని చెప్పని ఒక రూమర్ వచ్చింది. అందులో వాస్తవాలు కూడా ఉన్నాయని.
23లో ఓటమి చెందటానికి కూడా అది ఒక పెద్ద కారణమైంది. ఏదైనా కానీ భూముల రేట్లు తెలంగాణ వాల్యూని సబ్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయాన్ని పెంచడంలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు ఉపయోగపడ్డాయని చెప్పని చాలామంది చెప్తూ ఉంటారు. ఏది ఏమైనా కానీ వారికి వారి యొక్క ఈరోజు పుట్టినరోజు సందర్భంగా వారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వారు నిండు నూరేళ్ళు 100 సంవత్సరాలు బతకాలని చెప్పని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ సార్. మీరు మున్ముందు కూడా మంచి అవకాశాలతోటి మంచి స్థాయిలోకి రావాలని చెప్పని కోరుకుంటూ వారికి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.